2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. రైట్ ను మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలగరి రవీంద్రనాథ్ గారు. రీసెంట్ గానే ఇప్పటి వరకు మనం ఎన్నో ప్రాపర్టీ రిలేటెడ్ గాను, అలాగే ఫ్యామిలీ రిలేటెడ్ గాను ఇష్యూస్ గురించి లీగల్ పరంగా ఎలా ముందుకెళ్ళాలి అని వాటి మీద మనం మాట్లాడుకోవడం జరిగింది. సో దానికి సంబంధించి ఒక వీడియో కింద ఒకరు కమెంట్ కూడా చేయడం జరిగింది, ఎస్పెషల్లీ ప్రాపర్టీ గురించి. నేను అలాగే నా భార్య పేరు మీదుగా ఒక ప్రాపర్టీని తీసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రాసెస్ ఏదైతే ఉందో మా ఇద్దరి మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చి నేను ఇప్పుడు నా ఓన్ పేరు మీదనే నేను రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని హస్బెండ్ అనుకుంటున్నారు. దానికి బిల్డర్ అనే వ్యక్తి ఆబ్జెక్షన్ చేస్తున్నారు. మరి ఇది కరెక్టేనా? లీగల్ పరంగా ఎలా ముందుకెళ్ళాలి? వీటి గురించి ఈరోజు మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అలగరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి శ్రీ గారు. సార్, మనము చేసిన ప్రాపర్టీస్ వీడియోస్ ఏదైతే ఉన్నాయో దాని కింద ఒకరు కమెంట్ చేయడం జరిగింది. నేను నా భార్య పేరు మీదుగా ఒక ప్రాపర్టీ తీసుకోవడం జరిగింది. అగ్రిమెంట్లో మా ఇద్దరి పేర్లు ఉన్నాయి, కానీ కొన్ని కారణాల చేత మా ఇద్దరి మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ అయితే వచ్చింది. సో అందువల్ల నేను రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు నేను నా ఒక్క పేరు మీదే ముందుకెళ్ళాలి అని అనుకుంటున్నాను. సో మరి ఇలాంటప్పుడు బిల్డర్ ఆబ్జెక్ట్ చేస్తున్నారు. లీగల్ పరంగా ఎలాంటి కాన్సిక్వెన్స్ ఉంటాయి? ఇలాంటి సందర్భంలో లీగల్ పరంగా ముందుకెళ్ళాలి అంటే ఎలా ఉంటుంది సార్? తప్పనిసరిగా శ్రీ గారు. యాక్చువల్గా మన కింద కామెంట్స్లో ఒక ఆయన కాల్ చేశారు దీనికి సంబంధించి. నేను కూడా చూశాను ఆ మెసేజ్. అగ్రిమెంట్ చేసుకునే సందర్భంలో హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరి పేరు మీదుగా అగ్రిమెంట్ చేసుకున్నారు. అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఆ ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేసుకున్న సందర్భంలో వాళ్ళిద్దరి మధ్య కొంత డిస్టర్బెన్స్ అయితే వచ్చాయి. ఆ డిస్టర్బెన్స్ క్రమంగా ఒక్కరి పేరు మీదుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అది కూడా హస్బెండ్ వైఫ్ పేరు మీద చేసుకోవాలనుకుంటున్నారు. అయితే బిల్డర్ అబ్జెక్ట్ చేస్తున్నాడు, వైఫ్ పేరు మీదుగా కంపల్సరీ చేసుకోవాలని చెప్పి. దీనికి రెమెడీ ఏంటి సార్ అని చెప్పి మనకి వారు అడగడం కూడా జరిగింది. సో దీనికి లీగల్ రెమెడీ ఏంటంటే, అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, హస్బెండ్ వైఫ్ అయినా సరే అయినప్పటికి కూడా ఒకవేళ ఇద్దరి పేరు మీదుగా అగ్రిమెంట్ ఉండే సందర్భంలో రిజిస్ట్రేషన్ కూడా ఇద్దరి పేరు మీదుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అది రూల్. లేదు ఒకరి పేరు మీదుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే అదర్ పర్సన్ ఖచ్చితంగా ఎన్ఓసి ఇవ్వాలి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కంపల్సరీ కూడా సెకండ్ పర్సన్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఇవ్వకుండా సెకండ్ పర్సన్ లేకుండా ఒకే పర్సన్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒకవేళ బిల్డర్ యాక్సెప్టెన్స్ ఇచ్చినా సరే ఫ్యూచర్లో ఆపోజిట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో కోర్టులోకి వెళ్ళి ఆ ప్రాపర్టీని మీద ఇంజక్షన్ ఆర్డర్ తీసుకుని రావచ్చు, పార్టిషన్ చేయమని చెప్పి అడగవచ్చు. ప్రాబ్లమ్స్ తప్పనిసరిగా లీగల్గా రైట్ ఉంటుంది, ఎందుకంటే లీగల్ అగ్రిమెంట్ అది రిజిస్ట్రేషన్ చేసినా లేదా జస్ట్ ఓన్లీ ఒక 100 రూపీస్ పేపర్ మీద అగ్రిమెంట్ చేసుకున్నా సరే ఖచ్చితంగా కో పార్ట్నర్కి డెఫినెట్గా దాని మీద ఒక లీగల్ రైట్ అయితే ఉంటుంది. లేదని అయితే మనం ఇటు అసలు చెప్పలేం. అందుకని ఇక్కడ చేయాల్సింది ఏంటంటే తప్పనిసరిగా ఆమెతో కంపల్సరీ మీరు మాట్లాడి, అంటే ఇప్పుడు ఎవరైతే కాల్ చేస్తారో ఆ పర్సన్ చెప్తున్నాను, తప్పనిసరిగా మీరు ఆమెతో మాట్లాడి కూర్చొని ఆమె నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోండి. తీసుకుంటే తప్ప మీరు అది సబ్మిట్ చేస్తే తప్ప, లేకపోతే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఏ రకంగా మాట్లాడి మేనేజ్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసేసుకున్నప్పటికి కూడా ఫ్యూచర్లో కంపల్సరీ ప్రాబ్లమ్స్ రేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదని అయితే మనం కొట్టి పారేయలేం, ఎందుకంటే అగ్రిమెంట్ హోల్డర్లో పేరు కాబట్టి ఒకరి పేరు మీద చేసుకుంటే వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇక్కడ ఇంకొక రెమెడీ కూడా చెప్తారు. ఏమంటే అవసరం లేదు సార్, నేను ఒక్కనే రిజిస్ట్రేషన్ చేసేసుకుంటాను బిల్డర్తో మాట్లాడుకుంటే. ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది, ఆమె రేజ్ చేసే అవకాశం ఉంటుంది. నెంబర్ 2 మరొక ప్రాబ్లం కూడా వచ్చే అవకాశం ఉంది. ఎట్లా అంటే, ఇక్కడ ఆమె ఇన్కమ్ సంపాదించుకోవట్లేదు, నేను ఒక్కడిని ఇన్కమ్ సంపాదిస్తున్నాను, టోటల్ పేమెంట్ ట్రాన్సాక్షన్ అన్నీ కూడా నా అకౌంట్ పేరు మీదుగా ఉన్నాయి కాబట్టి నా పేరు మీదుగా జరగాలి అని మీరు చెప్పినప్పటికీ కూడా ఫ్యూచర్లో ఆ డీడ్ని క్యాన్సిలేషన్ చేయమని చెప్పి అడిగే హక్కు ఆ కో పార్ట్నర్కి కూడా ఉంటుంది. ఆమె చెప్పండి ఆ అగ్రిమెంట్ మీద చూపించుకుంటూ ఆమె ఇమీడియట్గా కోర్టుకి వెళ్ళి కోర్టు నుంచి కూడా అబ్జెక్షన్ తీసుకొచ్చి దాన్ని క్లెయిమ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అందుకని ఇటువంటి సందర్భాల్లో మీరు ఆమెను కూర్చోబెట్టి మాట్లాడి ఆమె నుంచి అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవడం మంచిది. లేదా అంటే ఇద్దరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవడం అన్నదే వేరే గత్యంతరం లేదు, రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. ఇంకొకటి ఏంటంటే, అట్లీస్ట్ మీ మాటల ద్వారా లేకపోతే ఒక లీగల్ నోటీస్ పంపించండి. ఒక లీగల్ నోటీస్ పంపించి నేను నీతో చేసుకోవట్లేదంటే, మీరు కలిసి లేకుండా విడివిడిగా ఉన్న సందర్భంలో అయితే ఒక లీగల్ నోటీస్ పంపించి నేను సో అండ్ సో ప్రాపర్టీ ఇద్దరు కలిసి చేసుకున్నాను, బట్ నేను నా ఇన్కమ్ తోటి నేను చేస్తున్నాను కాబట్టి నేను ఇదే ఎన్ఓసిగా మీరు యాక్సెప్టెన్స్ ఇస్తున్నట్టుగా నేను మాట్లాడుకుంటాను, నేను నోటీస్ పంపిస్తానని చెప్పి ఒక లీగల్ నోటీస్ పంపించి చేసుకున్నప్పటికి కూడా కొంత రిస్క్ అయితే మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. ఆ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఫ్యూచర్లో ఎనీ టైం ఎప్పుడైనా ఆవిడ దాని మీద క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో దీనికి రెమెడీ ఏంటంటే, కూర్చోబెట్టుకుని మాట్లాడుకొని అందరూ కూడా సామరస్యపూర్వకంగా వెళ్ళిపోవడం బెటర్ తప్పించి ఆమెను డినై చేస్తూ వెళ్ళలేదు. అందుకే పెద్ద కంపెనీస్, రియల్ ఎస్టేట్ కంపెనీస్
కంపెనీస్లో ఉన్నటువంటి వాళ్ళు అగ్రిమెంట్ చేసేటప్పుడు 1-2 సార్లు రీచెక్ చేసుకోమంటారు. లేదా అగ్రిమెంట్ హోల్డర్ని క్యాన్సిలేషన్ అంటే ఇప్పుడు ఎన్ఓ సర్టిఫికేట్ అడిగి తీసుకొని చేయాల్సి వస్తుంది. ఇలా ఏమీ కాకుండా సింపుల్గా స్ట్రైట్ అవే మేము రిజిస్ట్రేషన్ చేసేసుకుంటామంటే మాత్రం నాట్ ఓన్లీ హస్బెండ్ వైఫ్ అనే కాదు, వైఫ్ తీసుకొని హస్బెండ్కి కానీ ఇదే ప్రాబ్లమ్స్ వస్తుంది. లీగల్గా ఒకరి మీద ఒకరికి పూర్తిగా లీగల్ రైట్ ఉంటుంది. అగ్రిమెంట్ అంటే అది లీగల్ డాక్యుమెంట్ అవుతుంది ఆల్రెడీ. సో ఒకసారి అగ్రిమెంట్ చేసుకున్నాం, అందులో డీటెయిల్స్ మెన్షన్ చేసుకున్నాం. సొంత భార్య అయినప్పటికీ కూడా ఇది పార్ట్నర్స్కి అదర్ దాన్ ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా ఎలాంటి రూల్స్ వర్తిస్తాయి, ఫ్యామిలీ మెంబర్కి కూడా అవే రూల్స్ వర్తిస్తాయి. ఇక్కడ వైఫ్ కాబట్టి సింపుల్గా నేను ఆమెని ఇవ్వమని చెప్పి నేను డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే నాకేం అవసరం లేదు, ఎందుకంటే నేనే కదా అమౌంట్ పే చేస్తున్నాను, డ్రాయింగ్స్ అని నావి అనుకుంటా అంటే కుదరదు. తప్పనిసరిగా మీ ఇద్దరి పేరు మీదుగా డాక్యుమెంట్ ఉంటుంది కాబట్టి ఇద్దరిని కూర్చొని మాట్లాడుకొని ఆవిడని కాస్త ఒప్పించి ఆమె పేరు మీదుగా ఎన్ఓసి తీసుకొని ఆ ఎన్ఓసి డాక్యుమెంట్ మీరు కూడా సేఫ్గా పెట్టుకొని అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటే అంటే రిజిస్ట్రేషన్ జరిగిపోద్ది. ఇప్పుడు రిజిస్ట్రేషన్లో ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయడం లేని ప్రాబ్లం వస్తుందంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఎటువంటి ప్రాబ్లమ్ రాదు, రిజిస్ట్రేషన్ జరిగిపోతుంది. కానీ ఆవిడ ఫ్యూచర్లో ఆ అగ్రిమెంట్ కాపీని తీసుకొని ఆవిడ దాని మీద పార్టిషన్ చేయమని చెప్పి లేకపోతే ఇతరత్ర లీగల్ మీద మనకి ఏమండి నాకు ఇందులో రైట్ ఉంటుంది అని పోరాటం అవునండి, ఇందులో రైట్ ఉందని చెప్పి వాళ్ళు అడిగే హక్కు ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఆమెను కూర్చోబెట్టి మాట్లాడుకొని చేసుకోవడం మంచిది. లేకపోతే జాయింట్ రిజిస్ట్రేషన్ వెళ్ళిపోవడమే బెటర్, సేఫ్టీ సైడ్. గవర్నమెంట్ కూడా ఈ మధ్య రాయితీలు ఇస్తుంది. సో విడిపోతున్న ఫ్యూచర్లో మనకి ఫ్యామిలీ పరంగా డిస్టర్బెన్స్ వస్తున్నాయి, ఈ రకంగా గొడవలు వస్తున్నాయి సందర్భంలో మీరు దాన్ని వేరే ఆల్టర్నేటివ్ లేదండి. దీనికి ఇంకొక చిట్టజరి పరిష్కారం ఉంటుంది. ఈ అగ్రిమెంట్ ఏదైతే ఉందో బిల్డర్తో ఉన్నటువంటి అగ్రిమెంట్ ఏదైతే ఉందో అగ్రిమెంట్లో ఉన్న బిల్డర్ తోటి అగ్రిమెంట్ క్యాన్సిలేషన్ చేసుకొని కొత్తగా మళ్ళీ ఫ్రెష్ అగ్రిమెంట్ రాసుకొని ఆ కొత్త అగ్రిమెంట్లో వీళ్ళ పేర్లు ఇంట్రడ్యూస్ చేసుకొని అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవడం కొంతవరకు బెటర్. అది అది కూడా నేను ఇన్సూరెన్స్గా ఇది సేఫ్టీ అని చెప్పాను. అంటే ఆల్రెడీ ఉన్న అగ్రిమెంట్లో ఇద్దరు పేరుతో ఉన్న అగ్రిమెంట్ని క్యాన్సిలేషన్ చేసుకోవాలి. అంటే ఇది అందులో అమౌంట్ ఎంత అగ్రిమెంట్ పెట్టారో టోటల్ అమౌంట్ అంతా రిఫండ్ చేసేసుకొని టోటల్ అగ్రిమెంట్ అంతా క్యాన్సిలేషన్ మొత్తం ఆ డాక్యుమెంట్ ఇన్వాలిడ్ చేసుకొని మళ్ళీ కొత్తగా న్యూగా కొత్త ఫ్రెష్ డాక్యుమెంట్ రైజ్ చేసుకొని ఆ కొత్త డాక్యుమెంట్ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలా ఉత్తమం, అది బెటర్. అది దాంట్లో కూడా కొంత రిస్క్ ఫ్యాక్టర్ కొద్దిగా ఉన్నప్పుడు కూడా ఇంత సీరియస్నెస్ అయితే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ అగ్రిమెంట్ కూడా క్యాన్సిలేషన్ అయిపోయిందని చెప్పి ఉద్దేశంతో. బట్ ఏదైనప్పటికీ కూడా రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. అన్నిటికన్నా బెస్ట్ ఏంటంటే ఆమెను కూర్చోబెట్టి మాట్లాడుకొని ఆమెతో ఎంతో కొంత ఆమెతో మనం నెగోషియేషన్స్ చేసుకొని ఆమెతో ఎన్ఓసి తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల చాలా ఉత్తమం శ్రీ గారు. అంటే ఎలా సరే ఇంకా కూడా దీనికి సంబంధించి ఎవరికైనా కూడా ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా, లేదు అంటే ఇప్పుడు క్లయింట్ వాళ్ళు మనకి కాల్ చేయడం జరిగింది, ఇష్యూ గురించి మాట్లాడడం జరిగింది అండ్ దానికి సంబంధించి కమెంట్ కూడా పెట్టారనుకోండి. బట్ ఇలాంటి సందర్భాల్లో ఎవరైనా కూడా వీటికి రిలేటెడ్గాను అలాగే ప్రాపర్టీకి సంబంధించి ఎన్నో రకాల సమస్యలు అయితే ఎంతోమంది కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుంది? తప్పనిసరిగా శ్రీ గారు, ఎవరికైనా దీనికి సంబంధించిన ఎటువంటి డౌట్స్ వచ్చినా సలహాలు సంప్రదింపులు వచ్చినా కింద స్క్రోల్ అవుతుంటే మనని కాంటాక్ట్ చేయండి, లేదా వాట్సాప్లో మెసేజ్ ఆర్ డీటెయిల్స్ పంపించండి, మన లీగల్ టీం పంపిస్తారు, అపాయింట్మెంట్ తీసుకోండి. తప్పనిసరిగా మీకు న్యాయపరంగా ఎటువంటి సలహా సంప్రదింపులు కావాలంటే కూడా తప్పనిసరిగా అందజేసే ప్రయత్నం చేస్తాం శ్రీ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.